నేడు అనేటువంటి సమయం ఉండగానే కుటుంబాన్ని కట్టుకోవడానికి ఈరోజు మనం అందరం కూడా ఆతృత పడాలి. ఒక కొర్నేలు చూసావా, కుటుంబాన్ని కట్టుకున్నాడు. కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉంది అంటే కుటుంబానికి ఎంత వాక్యం చెప్పి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి బహుధర్మ కార్యాలు చేస్తుంది కుటుంబము అంటే. ఒక్కడు కాదు దేవుని నమ్మినటువంటి వాడు కుటుంబంలో ఉండవలసింది. కుటుంబమే దేవుని యందు భయభక్తులు కలిగి, కుటుంబమే ఒక నోవాహు కుటుంబం, ఒక కొర్నేలు కుటుంబం, ఒక లోతు కుటుంబం. అలాగూ మీరు ముందుకు వెళితే ఒక చెరసాల నాయకుడు కూడా మనకు కనిపిస్తాడు 16వ అధ్యాయం. ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఇంటి వారందరూ కూడా చెరసాల నాయకుడు ఎవరైనా జైలు అధికారి, ఒక పోలీస్ ఆయన, వారి కుటుంబం అంతా కూడా రక్షింపబడింది, రక్షణ పొందుకున్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కుటుంబాలన్నీ కూడా రక్షింపబడాలి. నువ్వు మాత్రం రక్షింపబడితే కాదు, నీతో పాటు నీ భార్య రక్షింపబడాలి, నీతో పాటు నీ పిల్లలు రక్షింపబడాలి, నీతో పాటు మీ అమ్మ నాన్న కూడా రక్షింపబడాలి. వారందరూ నాశనానికి జోగుతూ ఉంటే నువ్వు చూస్తూ పట్టించుకోకుండా ఉండిపోతావా? వద్దు, అలా ఉండకూడదు. మనం